భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. 69 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి పులిచింతల వరద మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. మరి కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ ఉంది. పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి వరద క్రమక్రమంగా పెరుగుతోంది. 69 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఎగువ నుంచి పులిచింతల వరద మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే మరి కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, క్రమక్రమంగా వరద పెరుగుతోంది ప్రకాశం బ్యారేజీకి. అయితే ఇప్పటికే దిగువకు నీటిని విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి మళ్లీ పెరిగింది. ఇప్పుడు వరకు కూడా 3.5 లక్షల క్యూసెక్ల వరద నీరు రావడంతో బ్యారేజ్ 69 గేట్లు కూడా ఎత్తేశారు. వచ్చిన వాటర్ వచ్చినట్టుగా సముద్రంలోకి కలిపేస్తా ఉన్నారు. ముఖ్యంగా పులిచింతల నుంచి కూడా మరికొంత వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొద్దిసేపటి తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున కృష్ణానదికి వరద ప్రవాహం చేరుతా ఉంది. బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి మొత్తం 12 అడుగుల పైగా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 69 గేట్లన్నీ కూడా ఎత్తేశారు. 3.5 లక్షల క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదిలేస్తా ఉన్నారు. దాదాపు 5,000 క్యూసెక్ల వరద నీటిని కాలువలకు వేరు కాలువలకు పంట కాలువలకు వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా మొత్తం ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఎగువ ప్రాంతాల్లో కూడా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వచ్చినటువంటి వరద నీరు భారీగా పోటెత్తుతా ఉంది. కృష్ణానదికి ఎక్కువగా వరద నీరు చేరినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా పంట లంక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తత నెలకొంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉభయ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా యంత్రాంగం, ఇటు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అటు కట్టలేరు దగ్గర వరద నీరు పెరిగినటువంటి నేపథ్యంలో అటు పెనుగొలను గంపలగూడెం ప్రాంతాల్లో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు మునేరు దగ్గర కూడా వరద ప్రవాహం పెరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ నందిగామ నియోజకవర్గంలో 2-3 గ్రామాలకి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం గుర్తించి మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మొత్తం లోతట్టు ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు, అదేవిధంగా లంక ప్రాంతాల్లో అప్రమత్తత నెలకొంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా మొత్తం జిల్లా కలెక్టరేట్, అదేవిధంగా ఆర్డీఓ కార్యాలయాల్లో మొత్తం యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. గంట కూడా ఈ వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ జయరాజ్.